మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, దిస్ ఇస్ ప్రసాద్ సార్. ఏప్రిల్ 22వ తారీఖు జరిగినటువంటి పెహల్గాం ఉగ్రదాడిలో ప్రతీకారంగా భారతదేశం నిర్వహించినటువంటి ఆపరేషన్ సింధూరాకి భారతీయ పౌరుడిగా మేము ఎంతో గర్వకారణం ఫీల్ అవుతున్నాము. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు చెప్పిన విధంగా ఉగ్రవాదం ఎక్కడున్నా సరే దాన్ని తుదిపెట్టించడానికి అనేక రకాలైనటువంటి కృషులు చేస్తానని చెప్పేసి ఆ మాట మీద నిలబడి భారతదేశం ఏదైనా సరే ఉగ్రవాదాన్ని అంతమొందించే శక్తి భారతదేశానికి ఉందని మరొకసారి ఈ అటాక్ వల్ల మనం నిరూపించడం జరిగింది. మనం భారతీయులందరిగా మనం ఎంతో గౌరవంగా దీన్ని ఎంతో ఆనందంతో జరుపుకోవాల్సిన సమయం కింద మనం అనుకుంటున్నాను. జై భారత్, జై ఇండియా. Hi, this is Asha. I'm very proud to be an Indian because ఈ టెర్రరిజం అనేది ఎవరు యాక్సెప్ట్ చేయరు. యాజ్ ఇండియన్ ఉమెన్గా నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి పీపుల్ కూడా ఎవ్వరు టెర్రరిజంని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలాంటి టెర్రరిజం జరగడానికి కూడా ఒక రీజన్ అంటూ ఉంటుంది. అలాంటి రీజన్స్ మళ్ళీ తీసుకురాకుండా మన నరేంద్ర మోదీ గారు ఇలాంటి సింధూర్ ఆపరేషన్స్ అనేవి మళ్ళీ చాలా తీసుకొస్తున్నారు. ఇలాంటి ఆపరేషన్స్ వల్ల మనకు వచ్చేటువంటి యూజెస్ ఏంటంటే ఫ్యూచర్లో మనకి ఇలాంటి టెర్రరిజమ్స్ అనేవి జరగకుండా ఉండాలి. కాబట్టి యాజ్ ఉమెన్గా, యాజ్ ఇండియన్ ఉమెన్గా నేనైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. సో ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఎన్ బోర్న్ ఇన్ ఇండియా. थैंक यू. जय भारत. सभी को शुभोदय. मेरा नाम कलसेट्टी कालिंदिनी है और मैं राजमंड्री हुकुमपेटा श्री सरस्वती एजुकेशनल एकेडमी की हिंदी अध्यापिका हूँ. तो आप लोग सब कोई जानते हैं कि पहलगाम जो युद्ध हुआ है उसमें बेरहमी से मासूम लोगों को मारा गया है. इसमें मोदी जी ने सिंधु ऑपरेशन जो किया है उसमें मैं बहुत दिल से शुक्रिया अदा करती हूँ कि उन्होंने एक अच्छा कदम उठाया है. जो पाकिस्तानी जो टेररिस्ट हैं उनको मुंह तोड़ जवाब दिया है नरेंद्र मोदी जी ने. मैं बहुत उनकी प्रशंसा करती हूँ. ऐसे महान नेता हमारे देश में है, इसके लिए मैं बहुत गर्व करती हूँ. ऐसे भारत देश में हम रह रहे हैं, ऐसे भारत देश पर मुझे बहुत गर्व है. मैं एक इंडियंस हूँ, मुझे अपने देश पर बहुत गर्व है. मेरा देश महान है. जय हिंद. నమస్తే సార్, నా పేరు ప్రసాద్. నిన్న ఆపరేషన్ సింధూర్ గురించి విన్నాం. యాజ్ అన్ ఇండియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే జనరల్గా మనం అనుకోవచ్చు వాళ్ళు మన మీద దాడి చేశారు, మనం వాళ్ళ మీద ప్రతి దాడి చేస్తున్నాం, ఎందుకు పీస్ కింద వెళ్ళొచ్చు కదా, మిగతా అంటే సామాన్యులు ఇబ్బంది పడతారు కదా అని అనుకోవచ్చు. కానీ ఆ బాధ ఆ ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే దానికి విక్టిమ్ అయ్యారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే ఇవాళ మన ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారు తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. సో దీన్ని మేము ఖచ్చితంగా యాజ్ అన్ ఇండియన్గా అందరం చాలా ప్రౌడ్గా సపోర్ట్ చేస్తాం. వీఆర్ విత్ మోడీ సార్, వీఆర్ విత్ ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఛాన్స్. అంటే టెర్రరిస్ట్ మన డెవలప్మెంట్ చూసి ఓర్వలేక, లేదంటే మనం ఎడ్యుకేషనల్ పరంగా కానీ, ఐటీ సెక్టర్ పరంగా కానీ, ఇండస్ట్రియలైజేషన్ పరంగా కానీ ఎంత డెవలప్ అవుతున్నాం, ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారంటే వెపన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ దాని మీదే ఫోకస్ చేస్తూ ఒకరిని మట్టు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ముందుకు వెళ్తున్నారే తప్ప మన కంట్రీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, దానికి ఎలాంటి వర్క్ చేయాలన్నది అలాంటి ఫోకస్ మీద దాని పరంగా వెళ్తే వాళ్ళు డెవలప్ అవుతారు. మన డెవలప్మెంట్ చూడలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు. టెర్రరిజం ద్వారా చేసేదైతే ఏమీ లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఒక శాంపుల్ మాత్రమే ఇది ఆపరేషన్ సింధూర్ అనేది. నా పేరు శాంతికుమారి అండి. జై హింద్, జై భారత్. పహల్గాం ఉగ్రదాడిలో ఉగ్రవాదులు భారతీయ పురుషుల్ని ఎంచుకొని వాళ్ళని అటాక్ చేసి చంపారు. దానికి మూలంగా భారతీయ స్త్రీలు నుదుట సింధూరాన్ని తొలగించడం వల్ల ఈ ఆపరేషన్ సింధూర్ నరేంద్ర మోడీ పెట్టారు. దీనికి మన ఆపరేషన్ సింధూర్ మీద మనం భారతీయులు విజయం సాధించినందుకు, మన నరేంద్ర మోడీ గారి విజయం సాధించినందుకు నేను భారతీయ స్త్రీగా గర్విస్తున్నాను. టెర్రరిస్ట్ ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సహించదండి. మన భారతదేశం మీద మన భారతీయులు అయితే అసలు సహించరు. ఏ దేశమైనా మన భారతదేశాన్ని టచ్ చేస్తే మన భారతదేశం ఊరుకోదు, మన మోడీ ప్రభుత్వం అసలు ఊరుకోదు. Myself Chadanti Venkata Padma. So today I want to share my feelings about the incident what happened recently, Pahalgam. And so the Prime Minister has taken the decision yesterday
So, according the terrorist attack, the Sindoor incident has been taken, bomb has been blasted. As a resemblance, it is the showing the respect, honor, pride towards the Indian soldiers. Sindoor, it resembles the Indian especially the Indian soldiers, women who were faced so much problem regarding their husband's death, everything. So the Prime Minister feeling proud as an Indian. I am feeling proud Modi's decision. So as an Indian, it is very best decision which has taken by the Prime Minister. So Jai Hind, Jai Bharat. వందే మాతరం. మన దేశంలో చాలామంది ఉగ్రవాదం గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. మొదట దానిని మనం అరికట్టాలి. ఎవరైతే సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా దేశ పౌరులే. ఈ దేశంలో ఈ మట్టి మీద మనం బతుకుతూ మనం వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది చాలా తప్పు, చాలా నేరం కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానిని అరికట్టాలి. దేశంలో ఉండి దేశం గురించి తప్పుగా మాట్లాడడం అనేది చాలా పెద్ద నేరం. మనం ఎంతవరకు దేశం గురించి చేస్తామనేది తర్వాత విషయం. దేశం మనది అనాలి. వందే మాత్రం అని చెప్పడానికి చాలామంది మొహమాట పడుతున్నారు. ఈరోజు వందే మాత్రం అంటే మన దేశం, మన రక్తం అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండాలి. అంతే తప్పించి మేము వందే మాత్రం చెప్పము, మనం ఇలా చేయడం ఏంటి, వాళ్ళు చేశారని మనం చేయడం ఏంటి, ఇలా చెప్పడం అనేది చాలా పెద్ద నేరం, ఒక పెద్ద క్రైమ్ కూడా. ఇలాంటి మాటలు అనేవి ఎవరి నోటమ్మట రాకూడదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా ఒక సైనికుడై ఈరోజు పరిస్థితి ఎవరైతే అక్కడ హిందూ అని చెప్పినట్టు చంపేశారో, ముస్లిం అని చెప్పినందుకు చంపేశారో అనేది విషయం కాదండి. ఒక మనిషిని మన దేశంలోకి వచ్చి మన వాళ్ళని ట్రిగ్గర్ పెట్టి కాల్ చేశారంటే అది అంత అమానుషం. మనమేం వాళ్ళ దేశంలోకి ఏదైనా మన దేశం మీదకి వచ్చి ఇది చేసిందే, ఏవైనా తెలిసి కబ్జా చేసిన వాళ్ళే తప్పించి మనం ఏ దేశం మీదకి వెళ్ళి వాళ్ళ దేశాన్ని ఇది చేసి మనం ఏం చేసింది లేదు. వాళ్ళే మన దేశం మీదకి వచ్చారు, మన దేశం మీద పాడు చేయడానికి మన దేశం నుంచి సంపాదన తీసుకెళ్ళిపోయారు తప్పించి మనం ఎటువంటి తప్పు చేయలేదు. ఈ రోజుకి కూడా పాకిస్తాన్ మనది కాబట్టే మన దగ్గర నుంచి వాళ్ళకి మెడిసిన్స్ వెళ్తున్నాయి, మన దగ్గర నుంచి చాలా ఆహార పదార్థాలు వెళ్తున్నాయి. ఇవన్నీ మనం పాజిటివ్గా చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు మన దేశం మీదకి వచ్చి దండయాత్ర చేయాలి మళ్ళీ? ఇది చాలా తప్పు విషయం. కాబట్టి దేశంలో ప్రతి ఒక్క పౌరుడు, ఈవెన్ సెలబ్రిటీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలబ్రిటీస్ వాళ్ళు స్పందించాలి. ప్రతి ఒక్క క్రికెటరే కాదు, ప్రతి ఒక్క బెగ్గర్ నుంచి హై క్లాస్ పీపుల్ దాకా ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ విషయం మీద మాట్లాడాలి. అవసరమైతే మనం కూడా గన్ పెట్టి నిలబడాల్సిందే బోర్డర్లో అని చెప్పి నేను చెప్తాను. జై భారత్.